ఎట్లాగా అనుకుంటున్నారు మీరు అని అంటే అతనిదే మాకు కౌలు ఇచ్చారు. అయితే కాగితం ఏమన్నా ఉంటే భూమి తాలూకా వచ్చి చూపించుకోండి అని అన్నాను. నా దగ్గర పక్కాగా నాకు 30 ఏళ్ళ నుంచి శిస్తులు కడుతున్నాను దేవస్థానానికి, నేను శిస్తులు కడుతున్నాను. విధాలను తీసుకొచ్చి వీళ్ళు దున్నిస్తుందంటే రేఖ కింద పడుకోబెట్టించారు. ఇతనో తీసుకెళ్ళి ఆ పొట్లూరు సత్యనారాయణ పంపించాడు. పంపిస్తే ఈ ఆడాళ్ళు సంబంధం లేదు వీళ్ళకి. వీళ్ళిద్దరూ వచ్చి నేనే తమ్ముడు నేను కౌలు తీసుకున్నాను అంటే నేనే అన్నారు. మాట్లాడగలను ఇప్పుడు ఆపింది నేనా అన్నా కౌలు తీసుకున్నా తమ్ముడు, నేను కౌలు తీసుకున్నా తమ్ముడు. ట్రాక్టర్ ఆపమేంటి మేము ఆపం, మేము దుక్కు దున్నుకోవాలన్నా అన్నాడండి మా నాన్న. దుక్కు దున్నుకోవాలంటే వీళ్ళు అన్నారు దుక్కు నేనేం చెప్పా మీ దగ్గర 3 సంవత్సరాల క్రితం అతను తీసుకున్నాడు. వేసినప్పుడు నేను దాంట్లో సమాధానం చెప్తా. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలంత ఇది వచ్చేస్తుందండి. అది ఎప్పుడు జరిగింది? డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? రేపు జనవరి 24కి దాదాపు 3 సంవత్సరాలు. అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పారండి. నా అకౌంట్ లో చేశారు. ఎవరు పొట్లూరు సత్యనారాయణ ఇతని అకౌంట్ నుంచి నా అకౌంట్ వేయించాడు. నా అకౌంట్ నెంబర్ ఇచ్చా. అసిస్టెంట్ కమిషనర్ గా వాళ్ళ భూమిలోకి నువ్వు ఈ భూమిలోకి 2 ఏళ్ల నుంచి ఉండి శిస్తులన్నీ ఆవిడ కడుతుంటే నువ్వు శిస్తు కడతావు, ఇది నువ్వు అడ్వాన్స్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నావు, కొబ్బరి తోటని ఆక్రమించుకొని దొంగతనం చేసావు, నువ్వు ఆవిడ డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని ఆయన గట్టిగా అడిగాడు. 2 రోజుల్లో కనుక నువ్వు ఆవిడ డబ్బులు ఇవ్వకపోతే భూమిలో నుంచి పంట లేదు గింట లేదు తన్నేస్తానంటే ఈయన అకౌంట్లో నుంచి అప్పుడు ఇమీడియట్గా అసిస్టెంట్ కమిషనర్ చెప్తే 2 రోజులకి వెళ్ళి అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ గారు విజయవాడలో అప్పుడు వెళ్ళి వేసాడు అని అన్నీ ఆయనకు తెలుసండి. అప్పుడు ఆయన గట్టిగా చెప్తే ఆయన చెప్పిన తర్వాత నేను ఫోన్ కూడా చేసి చెప్పా, అసిస్టెంట్ కమిషనర్ గారితో చెప్పా. నేను రమ్మన్నానండి. ఎవరో వెంకట్రావు మా భూములు అయితే తీసుకురా, నేను ఇక్కడే ఉంటానని రాత్రి 7 వరకు ఇక్కడే ఉన్నానండి. వెంకట్రావుని తీసుకురామన్నా. ఏం చెప్పాలి, మా దగ్గర కాగితాలు ఉన్నాయంటే ఉన్నాయి తీసుకురామని చెప్పా నీకు. అట్లా చెప్పలేదు కాదు, అట్లా అనలేదేంటి? ఎవరో అతన్ని తీసుకొచ్చి నుంచోబెట్టు కాగితాలు తీసుకురా, నేను ఇక్కడే ఉంటానని చెప్పానండి. ఇప్పుడు ఆ విధంగా వెంకటరావు తీసుకురా అని చెప్పి కూర్చుందాము మాట్లాడదాం, లేదా ఆయన తీసుకురా మన అల్లా. నేనేం చెప్పానంటే ఇటు కౌలుకి తీసుకున్నాను కానీ చెప్పలే నిన్న తమ్ముడు. నేనేదో ఆయన గురించి చేస్తున్నాను తెలుసుకున్నా చెప్పాను. నేను ఇదిగోండి ఈయనకి అతనికి దగ్గరుండి 10 రోజుల నుంచి వీళ్ళిద్దరిని అతన్ని తీసుకొని 10 రోజుల నుంచి ఎండలో నుంచొని ఇదంతా బాగు చేపించానండి. చేపిస్తే నిన్న వచ్చారు. ఇవాళ ఈ జనాలందరినీ వేసుకొచ్చి బోర్లు మీరెవరని అడుగుతున్నాడండి. నిన్న వచ్చి ఇదిగోండి వీళ్ళిద్దరు అడుగుతున్నారు. డబ్బుల గురించి నా అకౌంట్ తీసుకున్నారు. ఇంతమంది ఆడాలను తీసుకురావాల్సిన పని ఏంటండి అసలు? వాళ్ళ కింద కాదు, నా కింద. వాళ్ళ దగ్గర ఉంటే చూపించమానండి మీకు. కాదండి, ఇదంతా దున్నిస్తుంటే ఈ ఆడాళ్ళు ఏ పనికి వచ్చారు ఇక్కడికి అడగండి. అసలు ఏముందని ఏ పని చేయడానికి వచ్చారు ఇక్కడ అడగండి వాళ్ళని. కేసులు పెట్టించారు. నా మీద దేవుని ఉమాగారితో ఫోన్ చేపించి 3 కేసులు పెట్టించారండి నా మీద. నేను డబ్బులు ఇచ్చి ఇంకా బాధపడమండి. మీరు ఆ రోజు మరి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మీద అక్రమంగా 3 కేసులు పెట్టించారు. అవును, నువ్వు భూమిలోకి వస్తేనే నా డబ్బులు రాకపోతే నేను చావే నా శరణ్ అంతేనండి. రోజు కొబ్బరి తోటకెళ్ళి అక్కడ పని చేపిస్తున్నా, అక్కడికి వచ్చి అక్కడ అరుస్తున్నాడు నా డబ్బులేంటి అని. నేను పొట్లూరు సత్యనారాయణ అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్తే నీ అకౌంట్లో నుంచి వేయించాడు ఆయన. ఎవరి అకౌంటో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు వచ్చావు, అక్కడికి అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్దాం, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం, అక్కడ మాట్లాడదామంటే ఒక్కళ్ళు రాలా. తర్వాత వేంపాడు అగ్రహారం అండి మాది. మేము 10 రోజుల నుంచి నేను ఇక్కడ భూమిలో పని చేయించుకుంటున్నానండి, దున్నించుకొని శుభ్రం చేయించుకుంటున్నా. పొట్లూరి సత్యనారాయణ అతను
పని ఒక 50 మంది మనుషుల్ని తీసుకొచ్చాడు, 10 మందిని ఆడాళ్ళని తీసుకొచ్చి చాలా ఇబ్బంది. నేను ఆడకూతున్నండి, నేనే ఇక్కడ వ్యవసాయం చేయించుకుంటాం మా భూమిలో. దుక్కు దున్నించుకొని అవన్నీ చేయించుకుంటుంటే బోర్లు క్లీన్ చేయించుకున్నాను. రోజుకి 2-3 మనుషులను తీసుకొచ్చి బెదిరించి ఆడకూతున్నని చేశాడు. ఇవాళేమో ఒక 50 మంది జనాల్ని ఆడాళ్ళని అందరిని ఎక్కించుకుని వచ్చి బెదిరిస్తున్నాడండి. నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఊళ్ళో జనాలందరినీ తీసుకొచ్చి ట్రాక్టర్కి అడ్డంగా కూర్చోబెట్టడం, పని చేయకోకుండా అడ్డుకుంటున్నాడండి. రోజు నన్ను ఇబ్బంది పెడుతున్నాను. నేను ఈఓ గారికి శిస్తులు కడుతున్నానండి. 30 ఏళ్ళ నుంచి శిస్తులు కడుతున్న రికార్డు ఉంది. 70 ఏళ్ళ నుంచి ఈ భూమి మా హ్యాండ్ ఓవర్లోనే ఉందండి. ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు. 101కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నారండి.